వాగులు వంకలను ఆక్రమించుకున్న గత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించిందని ఏపీ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. వాగులు వంకలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో జర్రేడు వాగు సిద్ధీకరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జర్రేరు వాగులో చెత్త చెదారం పేరుకుపోయిందన్నారు. జర్రేరు వాగు శుద్ధి కోసం మొదటి విడతగా 7.5 కిలోమీటర్ల మేర పనులు చేపట్టేందుకు 19.70 లక్షల విడుదల చేస్తున్నామని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పల్లెకు నడిబొడ్డునున్నటువంటి యొక్క జుర్రేరు వాగును నీరు చెట్టు కార్యక్రమం పెట్టి క్లీన్ చేసి ఇక్కడ ప్రజలకు కానీ అటు కానీ ఎలాంటి కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గతంలో మేము పని చేయడం జరిగింది. మరి 19 నుంచి 24 వరకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వము అశ్రద్ధ వలన ఈరోజు జుర్రేరు వాగు అంతా కూడా కలుషితమైపోయి ఈ యొక్క పారం చెట్లు డేగ ఏదంటారు దాన్ని మన గుర్రపు డెక్కలు అవన్నీ కూడా కంప్లీట్ గా నిండిపోయి ఏదైనా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చినా ఇంకా ఏదైనా వాటర్ పడినా తర్వాత ఎస్ఆర్బీసీలో లీకేజ్ ఉన్న వాటర్ కానీ ఇవన్నీ కూడా పోవాలంటే చాలా ఇబ్బంది పడతాం. బనగానపల్లెకు నడిబొడ్డునున్నటువంటి యొక్క జుర్రేరు వాగును నీరు చెట్టు కార్యక్రమం పెట్టి క్లీన్ చేసి ఇక్కడ ప్రజలకు కానీ అటు కానీ ఎలాంటి కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గతంలో